హాయ్ అండి, అందరికీ నమస్కారం. అర్థాటాక్స్కు స్వాగతం. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. బ్యాంకులు లేనప్పుడు బ్యాంకింగ్ ఎలా జరిగేది, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్లు లేని కాలంలో డబ్బులు బదిలీ ఎలా చేసేవారు, దేవాలయాలు బ్యాంకులుగా ఎలా పనిచేశాయి. ఈ వీడియో ముగిసే సమయానికి ప్రాచీన భారతదేశంలో బ్యాంకింగ్ ఎంత ఆధునికంగా ఉండేదో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒక బ్యాంకుకి వెళ్ళాలంటే ఎస్బీఐ లేదా హెచ్డిఎఫ్సికి వెళ్తాం. కానీ 1770 కంటే ముందు భారతదేశంలో ఒక్క బ్యాంక్ బ్రాంచ్ కూడా లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అప్పుడు కూడా రుణాలు ఇచ్చేవారు, వడ్డీలు ఉండేవి, డబ్బుని చాలా సురక్షితంగా దాచేవారు. అంటే బ్యాంకులు లేవు కానీ బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రం అద్భుతంగా ఉండేది. అది ఎలాగో ఈరోజు చూద్దాం. చాలామంది బ్యాంకింగ్ అనేది వెస్ట్రన్ కంట్రీస్ నుండి వచ్చింది అనుకుంటారు. కానీ 2300 ఏళ్ల క్రితమే చాణక్యుడు తన అర్థశాస్త్రంలో బ్యాంకింగ్ నియమాలను రాశారు. అందులో ఏముందంటే ప్రభుత్వం ఆదాయం ఎలా ఉండాలి, పన్నులు ఎలా వసూలు చేయాలి, రుణాలు ఇచ్చేటప్పుడు వ్రాతపూర్వక ఒప్పందాలు ఎలా ఉండాలి, వడ్డీ రేట్లపై పరిమితులు, ఎవరైనా మోసం చేస్తే వారికి ఇచ్చే కఠిన శిక్షలు ఎలా ఉండాలి. దీన్ని బట్టి చూస్తే ప్రాచీన భారతదేశంలోనే ఒక క్రమబద్ధమైన ఫైనాన్షియల్ రెగ్యులేషన్ ఉండేదని మనకు అర్థమవుతుంది. అప్పట్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రధానంగా ముగ్గురు నిర్వహించేవారు. వారు ముందుగా మహాజన్లు. వీరు సంపన్న వ్యాపారస్తులు, పట్టణాలు మరియు మార్కెట్లలో ఉండేవారు. వర్తకులకు వ్యాపారం కోసం రుణాలు ఇచ్చేవారు. వీరు చేతితో రాసిన లెడ్జర్లు అంటే బాహీ ఖాతా నిర్వహించేవారు. సాధారణంగా 12% నుండి 36% వరకు వడ్డీలు ఉండేవి. ఇప్పుడు సాహుకారులు. వీరు గ్రామాల్లో ఉండేవారు. సాధారణంగా భూస్వాముల్ని లేదా ధనిక రైతులని సాహుకారులు అనేవారు. వీరు రైతులకు పంటల కోసం లేదా పెళ్లిళ్ళ కోసం లేదా వైద్యం కోసం అప్పులు ఇచ్చేవారు. వీరి వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా 24 నుండి 100% వరకు ఉండేవి. దీనివల్ల రైతుల అప్పుల ఊబిలో కూరుకుపోయి తమ భూములను కోల్పోయేవారు. ఇప్పుడు షరీఫులు. వీరు చాలా తెలివైన వారు. ఓడరేవులు మరియు ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఉండేవారు. వీరు ఎక్కువగా ఒక రాజ్యం నాణ్యాలను మరొక రాజ్యం నాణ్యాలలోకి మార్చేవారు. వెండి నాణ్యాల స్వచ్ఛతను పరీక్షించడంలో వీరు సిద్ధహస్తులు. నకిలీ నాణ్యాలను వెంటనే గుర్తుపట్టేవారు. అంతర్జాతీయ వ్యాపారం కోసం హుండీలను ఇష్యూ చేసేవారు. ఇప్పుడు మనం మనీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుందాం. ఆ కాలంలో హుండీ అనేది ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పవచ్చు. హుండీ అంటే ఏమిటి? ఇది ఒక రాతపూర్వక ఆర్థిక పత్రం. ఉదాహరణకు, మీరు ఢిల్లీలో డబ్బు జమ చేసి ఒక హుండీ తీసుకుంటే దాన్ని కాశీలో చూపించి అక్కడ నగదు తీసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణంలో నగదు మోయాల్సిన అవసరం లేదు, దొంగల భయం అస్సలు ఉండేది కాదు. హుండీలలో రకాలు. దర్శనీ హుండీ. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ లాంటిది. చూపించగానే వెంటనే డబ్బు ఇస్తారు. ముద్దతి హుండీ. ఇది ఒక ఫిక్స్డ్ సమయం తర్వాత మాత్రమే చెల్లింపబడుతుంది. షాజోగ్ హుండీ. ఇది కేవలం సమాజంలో గౌరవం, నమ్మకం ఉన్న వ్యక్తికి మాత్రమే చెల్లిస్తారు. మీకు తెలుసా, మన దేశంలో దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, అవి శక్తివంతమైన బ్యాంకులుగా కూడా పనిచేశాయి. ఎందుకంటే అవి పవిత్రమైనవి. ప్రజలకు వాటిపై అమితమైన నమ్మకం ఉండేది. ఎంతటి శక్తివంతమైన రాజు కూడా ఆలయ సంపదను దుర్వినియోగం చేసేవాడు కాదు. ప్రజలు తమ బంగారం, నాణ్యాలను ఆలయాల్లో భద్రపరిచేవారు. ఆలయాలు రైతులకు రుణాలు ఇవ్వటమే కాకుండా చెరువులు, కాలువలు తవ్వించడానికి,
కరువు కాలంలో ప్రజలను ఆదుకోవటానికి ఆ నిధులను వాడేవారు. నేటి డెవలప్మెంట్ బ్యాంకులు చేసే పనే ఆనాడు దేవాలయాలు చేసేవి. మరి ఇన్ని లావాదేవీల లెక్కింపులు ఎలా ఉంచేవారు? మహాజాన్లు బాహీ ఖాతా అనే హ్యాండ్ రిటన్ లెడ్జర్లను వాడేవారు. నేటి ఆధునిక అకౌంటింగ్లో మనం వాడుతున్న డెబిట్ మరియు క్రెడిట్ సిస్టమ్, సంవత్సరం ముగింపులో అకౌంట్స్ క్లోజ్ చేయటం వంటివన్నీ అప్పట్లోనే మన దేశంలో అమల్లో ఉండేవి. ఇదే నేటి అకౌంటింగ్ వ్యవస్థకు పునాది వేసింది. అయితే ఈ ప్రాచీన వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. సాహుకారులు వసూలు చేసే వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ వ్యవస్థ ధనికులకు, వర్తకులకు ఉన్నంతగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవి కాదు. పెద్ద పరిశ్రమలకు అవసరమైన భారీ నిధులను ఈ చిన్న చిన్న వ్యవస్థలు ఇవ్వలేకపోయేవి. అందుకే కాలక్రమేణా మనం ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ గురించి తెలుసుకోవటానికి అర్థటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.